హలో ఫ్రెండ్స్, ఇవాళ మన పాదాలను కాపాడుకోవడానికి మంచి టిప్స్ చెప్తానండి. అట్లాగే కొన్ని సమస్యల నుంచి మన పాదాలను సంరక్షించుకోవడానికి ఒక మంచి క్రీమ్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అట్లాగే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నానండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం రోజు ఈ పొల్యూషన్ నుంచి మన పాదాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలండి. అట్లాగే ఈ షుగర్ ఉండేవాళ్ళు, అంటే డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళు కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు పాదాలను ఎప్పుడూ చాలా నీట్గా ఉంచుకోవాలి అని. అట్లాగే మనం ఈ పాదాలను కాపాడుకోవడానికి మనం హోమ్ రెమెడీస్గా మనం ఏం యూజ్ చేస్తామంటే కొబ్బరి నూనె కానీ కొన్ని రకాల ఆయిల్స్ కానీ యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే పాదం చక్కగా మెత్తబడుతుంది, కొంతవరకు రక్షణ కలుగుతుంది, కాళ్ళకి బాగానే ఉంటుంది ఆయిల్. కానీ ఆయిల్ రాసుకోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కాళ్ళంతా చాలా జిడ్డుగా అయిపోతుందండి. అంటే మనం చేతులకు రాసుకున్నా కాళ్ళకి రాసుకున్నా కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. అది తర్వాత స్టిక్కీగా ఉంటుంది, ఎక్కడో చోట అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం పడుకునే ముందు రాసుకున్నాం అనుకోండి, మనం వాడే బెడ్షీట్స్కి బ్లాంకెట్స్కి అంటుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు కాదు కదా, మనం ఫ్రీక్వెంట్గా రాసుకుంటూ ఉండాలి. అది బెడ్షీట్స్కి ఆయిల్ అంటుకుంటూ ఉంటుంది. అట్లనే మనం వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు గడుపుకునేటప్పుడు ఆ జిడ్డు బాత్రూంలో ఫ్లోర్ మీద, అలాగే మనం నడుస్తున్నప్పుడు ఇంట్లో ఫ్లోర్ మీద అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే పూర్తిగా అది రక్షణ కలిగించినా కూడా దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అట్లాగే ఇప్పుడు ఈ ప్లేస్లో అంటే నేను ఆయిల్ రాసుకునే బదులు నేను ఇప్పుడు చెప్పబోయే క్రీమ్తోనండి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే జిడ్డుగా ఉండడం అనే ప్రాబ్లం ఉండదు. అది ఇంకా చాలా, అంటే మనం రాసిన ఆయిల్స్ కంటే కూడా ఇంకా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను ఆ క్రీమ్ గురించి నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. అట్లాగే అండి, మన అరికాళ్ళల్లో అరిచేతుల్లో ఉండే ఈ చర్మం ఏంటంటే చాలా మందంగా, అంటే చాలా దళసరిగా ఉంటుందండి. అంటే మిగతా ఏరియాలో ఉండే స్కిన్తో పోలిస్తే ఇది చాలా మందంగా ఉంటుంది, ఇక చాలా పల్చగా ఉంటుంది. అంటే ఇదేంటంటే మన నేచర్లో మన ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. ఇంత దళసరిగా ఎందుకుందంటే ఇది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మనం అన్ని రకాల పనులు కాళ్ళతోటి చేతులతోటి చేసుకునే అన్ని రకాల పనులు చాలా చాలా పెద్ద పెద్ద పనులు అండి, బండగా మొండిగా చేసే పనులు చాలా ఉంటాయి కదా. వాటి నుంచి మనల్ని మనం ఈ కాళ్ళని చేతుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా మన చర్మం అట్లా ప్రకృతిలో తయారు చేయబడింది. తర్వాత ఈ హార్డ్గా అయిపోవడం ఈ చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ స్కిన్ ఏంటంటే మనం డైలీ ఆ పనులు చేస్తుంటే హార్డ్గా అయిపోవడం. అదే కాళ్ళల్లో అయితే ఆనెలు రావడం, దాన్ని కార్న్స్ అంటాం కదండి, ఆనెలు రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆనెలు రావడానికి ఒక రీజన్ ఏంటంటే అండి, మన ఆ స్కిన్లో పాదాల్లోని స్కిన్లో కెరాటిన్ అనే ఒక సబ్స్టాన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఆనెలు వస్తుంటాయి. అట్లాగే మనం బేర్ ఫుట్తో నడవడం, ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా రకరకాల హార్డ్ సర్ఫేసెస్ మీద, మట్టిలోను ఇసుకలోను తర్వాత రఫ్ సర్ఫేసెస్ మీద నడవడం వల్ల కూడా ఆనెలు వస్తూ ఉంటాయి. అట్లాగే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, తర్వాత వెయిట్ ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనం ఆ పెయిన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు తెలియకుండానే, అంటే ఆ పెయిన్ అని తట్టుకుని నిలబడడానికి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనం కొంచెం వంకరగా నడుస్తామండి. అంటే నడకలో తేడా అన్నమాట. ఆ పాదాలు ఇప్పుడు వెయిట్ తట్టుకుని నిలబడడానికి ఏంటంటే మనం ఇట్లా ఇట్లా ఉన్న పాదాన్ని ఇట్లా వంకరగా నడవడం, లేదంటే కుంటుతూ నడవడం. అలాగే అరికాల్లో అది స్ట్రెస్ ఎక్కువగా పడటం వల్ల ఆ స్ట్రెస్ ఎక్కడ ఎక్కువైతే పడుతుందో అక్కడ స్కిన్ గట్టిపడి బాగా గట్టిగా అయిపోయి అదొక రాయిలాగా అయిపోతుందండి. అది రాయిలాగా అయిపోయి అదే ఆనెలాగా తయారవుతుంది. దాన్ని మనం ఆనె అంటాం, లేదంటే కార్న్ అని అంటాం. దీనివల్ల చాలా పెయిన్ వస్తుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకోవడం కూడా కష్టం. ఆ పెయిన్ వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆనె ఉందో ఆ పెయిన్ ఎక్కడ వస్తుందో మళ్ళీ అక్కడ మనం ఆ అడుగు వేయకుండా, ఆ ఏరియాలో మన అడుగు వేయకుండా మళ్ళీ దాన్ని ఇంకోవైపు పాదాన్ని ఇట్లా వంకరగా పెట్టి నడవడం వల్ల ఇంకో ఏరియాలో కూడా ఆనెలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ఏంటంటే అసలు ఆనెలు రాకుండా, ఆనెలు వచ్చిన తర్వాత మన పాదాలని ఆనెల నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఒక్కోసారి అండి పాదంలో ఒక ఆనె కాకుండా 2-3 కూడా వస్తుంటాయి అనుకున్నాం కదా. దానికి ఏంటంటే ఇంకా మనం ఆనెల్ని
దానికోసం మందులు అంటే ఏమి లేవండి, మెడిసిన్ లేదు దానికి. ఇంకా దానికి ఇంకొకటే మార్గం ఏంటంటే చిన్న సర్జరీ ద్వారా రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే మనం దీని నుంచి బయటపడడానికి ఇప్పుడు నేను క్రీమ్ చెప్తానన్నాను కదండి, నేను చెప్పబోయే క్రీమ్ కూడా దానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పబోయే క్రీమ్ ఇదనమాట, కొటారిల్. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. తర్వాత ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి, ఇది మేము మా ఇంట్లో 30 నుంచి 35 సంవత్సరాల నుంచి వాడుతున్నది, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాడుతున్నాం. ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి, మేమందరం వాడిన తర్వాతే మీకు చెప్తున్నా. ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత ఇది పడుకునే ముందండి, పాదాలకి మనం పడుకునే ముందు కిచెన్ అంతా క్లోజ్ చేసుకుని వాష్రూమ్ పనులు అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ పడుకునే ముందు కొంచెం తీసుకుని కాళ్ళల్లో అప్లై చేసుకుని పడుకుంటే ఇది కాళ్ళు చాలా మెత్తగా అయ్యి చక్కగా అసలు రాసినట్టు కూడా తెలియదండి ఇది. ఎందుకంటే అక్కడ రాసిన తర్వాత తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, జిడ్డు ఉండదు, అంత నీట్గా ఉంటుందండి. అసలు మనం రాసినట్టు కూడా తెలియదు, అంత బాగుంటుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి విషయాన్ని, ఇంత మంచి క్రీమ్ని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఈ వీడియో ద్వారా చాలా హ్యాపీగా ఉంది. అట్లానే మీరు ఇది వాడి తర్వాత చాలా బాగుంది అని మీరు నాకు మంచి కామెంట్ పెడితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి, ఎందుకంటే అంత మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. అట్లాగే ఈ క్రీమ్ అండి మనం వెజిటబుల్స్ అవి కట్ చేసినప్పుడు, ఏదన్నా మనం క్లీనింగ్ పనులు ఎప్పుడు చేసినప్పుడు ఈ టిప్స్ దగ్గర కొంచెం రఫ్గా అవుతాయి కదా, అప్పుడు కూడా ఈ క్రీమ్ కొంచెం తీసుకుని ఇట్లా మసాజ్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా చాలా స్మూత్గా అవుతుందండి, బాగుంటాయి. అట్లాగే కాళ్ళల్లో వేళ్ల మధ్యలో వచ్చే క్రాక్స్, తర్వాత స్కిన్ పైన ఈ కాళ్ళల్లో చుట్టూ పాదం చుట్టూ వచ్చే క్రాక్స్ కూడా మనం జెంటిల్గా చక్కగా రాస్తే చాలా తొందరగా హీల్ అయిపోతుందండి. అసలు జిడ్డు ఉండదు. మనం రాసుకున్న తర్వాత మనం ఎక్కడైనా కూర్చున్నా మళ్ళీ క్రీమ్ ఇంకో చోట అంటుకోవడం, మనం ఆయిల్ రాసుకున్నప్పుడు వచ్చే జిడ్డు ఎలా అంటుకుంటుందో దీనికైతే ఆ ప్రాబ్లం అసలు లేదండి. ఇప్పుడు ఇది నేను ఎట్లా పాదాలకి జెంటల్గా రాసుకోవాలో ఒకసారి చెప్తానండి. ఇప్పుడు ఇది చూడండి, ఇవన్నీ క్రాక్స్ అనుకోండి, పాదాల మధ్యలో పాదాల చుట్టూ వచ్చే క్రాక్స్ అనుకోండి. ఇది కొంచెం క్రీమ్ అండి, ఈ వేలుతో కొద్దిగా తీసుకుని ఈ క్రీము ఈ క్రాక్స్ మధ్యలో ఇట్లా మనం జెంటల్గా ఇట్లాగా మసాజ్ చేసినట్టుగా రాయాలండి. రాస్తే ఏమవుతుందంటే ఈ మందు ఈ క్రాక్స్ మధ్యలోకి వెళ్ళి ఆ క్రాక్స్ అన్నీ ఫిల్ అయిపోతాయండి, తొందరగా హీల్ అయిపోతాయి కూడా, అసలు మెత్తగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇది క్రాక్స్కి రాయాల్సిన పద్ధతి ఇదండి. ఈ టిప్స్కి అయితే కొంచెం క్రీమ్ తీసుకుని ఈ టిప్స్ని ఇట్లా మనం ఏదైనా టీవీ చూస్తూ కానీ ఏదైనా పని చేసుకుంటూ చక్కగా, అంత పెద్ద పని కూడా కాదండి, ఇట్లా రాసుకుంటూ ఉంటే చాలా తొందరగా హీల్ అయిపోతాయి. అట్లాగే ఇక్కడ స్కిన్ లేవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా చక్కగా సాల్వ్ అయిపోతుంది ఈ ప్రాబ్లం కూడా. అట్లాగే ఈ వేళ్ళ దగ్గర వచ్చే క్యూటికల్స్ అంటారు కదండి, స్కిన్ పైన లేస్తుంది కదా, అది అప్పుడప్పుడు నొప్పేస్తూ ఉంటుంది, మనకి స్కిన్ బయటకు వచ్చి ఇబ్బంది ఉంటుంది, దానికి కూడా ఇది రాసుకోవచ్చండి, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు కాన్స్ ఉంటాయి కదండి, కాళ్ళ మధ్యలో ఆనెలు వస్తాయి కదా, ఇప్పుడు ఇది ఆనె అనుకోండి. ఇప్పుడు ఇట్లా మనం ఇది ఇట్లా ఉంది కదా, ఆనె అందరికి కొంచెం క్రీమ్ తీసుకుంటాము, తీసుకుని ఈ జస్ట్ ఆనె పైన ఇట్లా రాసి కొంచెం ప్రెస్ చేస్తూ ఇట్లా, అంటే ఆనెలు చాలా పెయిన్గా ఉంటాయి కదా, పెయిన్ఫుల్గా ఉంటాయి, మరీ గట్టిగా కాకుండా కొంచెం ప్రెస్ చేస్తూ ఇట్లా దీన్ని స్మూత్గా అంటే ఇట్లా జెంటల్గా ఇట్లా రాస్తే అక్కడ ఆనె ఏంటంటే చక్కగా మెత్తబడి ఆనె మీద ఉన్న స్కిన్ మెత్తబడి కొన్ని రోజుల తర్వాత, అంటే ఇంచుమించు సుమారుగా మినిమం ఒక 1 month రాసి చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. అంటే ఎన్నిసార్లు రాసుకోవాలి, ఒకవేళ రోజుకు 2 సార్లు అవసరమైతే కూడా 2 సార్లు రాసుకోండి. మెత్తబడి ఆనె నెమ్మదిగా మెత్తబడి తగ్గుతూ ఉంటుందండి. ఇది మాత్రం చాలా జెంటల్గా చేయాలి, చేస్తే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ క్రీమ్ అండి అన్ని మెడికల్ షాప్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది ఇది. తర్వాత ఇది చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు అందుబాటులో ఉంటుందండి. అట్లాగే అండి ఈ బాటిల్ కంపల్సరీగా అందరి ఇళ్లలో ఒక బాటిల్ ఉండాల్సిందేనండి. మేమైతే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక బాటిల్ పెట్టుకుంటాం, ఎందుకంటే కాళ్ళకి రాసుకుంటాం కదా, ఒకళ్ళు యూజ్ చేయమన్నమాట. ఎవరి బెడ్ దగ్గర ఎవరి క్రీమ్ వాళ్ళకే ఉంటుంది. తర్వాత
ఇంకోటి ఏంటంటే మనం పడుకునే ముందు మన బెడ్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుని పడుకుంటాం కదా, అది కంపల్సరీగా అందరం అంత అవసరం కదా వాటర్ బాటిల్ పెట్టుకుని పడుకోవడం. అలాగే దాని పక్కన ఈ కొటారిల్ బాటిల్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే అంత అవసరం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం బద్దకించేస్తాం, ఎక్కడో దూరంగా పెట్టుకుని అది తెచ్చి రాసుకోవాలంటే బద్దకించేస్తాం. అందుకని రెడీగా ఉంచుకొని చక్కగా దాన్ని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. అది మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. అట్లాగే నేను మన పాదాలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే సరైన పద్ధతిలో ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఈరోజు 3 టిప్స్ చెప్తున్నానండి. ఆ 3 టిప్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. మన పాదాలని సరైన పద్ధతిలో ప్రొటెక్ట్ చేసుకోవడానికండి 3 టిప్స్ అన్నాను కదా. అందులో మొదటిది ఏంటంటే చెప్పులండి. ఇంట్లో కంపల్సరిగా మెత్తటి చెప్పులు వేసుకుని తిరగాలి. అట్లాగే బయటికి వేసుకెళ్లే చెప్పులు కూడా మనం ఎంత మోడర్న్ చెప్పులు కొనుక్కున్నా అందులో కూడా సాఫ్ట్గా ఉండేవి, మెత్తటి కుషన్ ఉండే చెప్పులు మాత్రం కొనుక్కోండి. దానివల్ల ఏంటంటే క్రాక్స్ రావడం తగ్గుతుంది. తర్వాత ఆనెలకండి మెయిన్ ఏంటంటే ఆనెలు, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆనెలు రాకుండా చూసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెత్తటి చెప్పులు వాడడం అలవాటు చేసుకోండి. అట్లాగే ఒక సాక్స్ చూపిస్తానండి మీకు. ఇది టో సాక్స్ అంటారు దీన్ని. మామూలు సాక్స్ అయితే ఇక్కడ నుంచి ఇదంతా కంటిన్యూస్గా ఇట్లా ఒకటే సింగిల్ లైన్లో ఉంటుంది కదా. ఈ టో సాక్స్ ఏంటంటే సెపరేట్ అవుతాయి, అంటే బొటన్ వేల్ దగ్గర అది కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది చెప్పులు వేసుకోవడానికి వీలుగా. ఇంట్లో మనం సీజనల్ చేంజెస్తో పాటు డ్రైనెస్ వస్తుంది కదా, ఆ డ్రైనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ క్లైమేట్లో డ్రైనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ కొటారీలు రాసుకుని ఈ సాక్స్ వేసేసుకుంటే ఈ సాక్స్ జిడ్డు కూడా అవ్వదండి. మనం ఆయిల్ రాసుకుని సాక్స్ వేసుకుంటే సాక్స్ జిడ్డు అవుతుంది, దీనికైతే ఆ కొటారీలు జిడ్డు అయితే ఏం అంటుకోదు. ఇది వేసుకుని మనం చెప్పులు వేసుకుని తిరగచ్చు. కొంతమంది షూస్ వేసుకుంటారు కదండి ఇంట్లో, ఒకవేళ షూస్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఈ సాక్స్ వేసుకుని చెప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది. తర్వాత మెయిన్ ఏంటంటే కొటారీలు. ఈ సాక్స్ అండి, మెత్తటి చెప్పులు, ఈ కొటారీలు, ఈ 3 వాడితే గనక కాళ్ళలో అసలు ఆనెలు ఎంత బాగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అంటే రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన ఆనెలను కూడా తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, జెంటల్గా కొంచెం ప్రెస్ చేస్తూ ఆన మీద అట్లా రాసుకుంటే ఆన ఏంటంటే నెమ్మదిగా అది కరిగిపోతుందండి మెత్తగా. ఆ హార్డ్నెస్ నుంచి మెత్తగా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మనం అది 1 మంతా 2 మంత్సా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి చాలా చక్కగా ఆ క్రీమ్ని మనం యూజ్ చేసుకుని మన పాదాలని మన చేతుల్లో మనం సంరక్షించుకోవచ్చండి. అలాగే ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ క్రీమ్ వాడిన తర్వాత మీరు ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. అట్లాగే ఇంత యూస్ఫుల్ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.